ఆలూతో చేసే ఎలాంటి డిషెస్ అయినా సరే చాలా టేస్టీగా ఉంటాయి కదా. నాకైతే చాలా ఇష్టం అండి. మరి మీరు ఎవరికైనా ఇష్టమైతే కామెంట్ చేసేయండి. ఇవాళ దోశలో స్టఫింగ్ కోసం, పూరీలోకి సైడ్ డిషెస్గా ఇలా మంచి మంచి కాంబినేషన్స్ కోసము ఆలూ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. మరీ డ్రైగా లేకుండా చేసుకున్నామంటే చాలా అద్భుతంగా ఉంటుందండి. అందుకోసం ఆలుగడ్డలు అయితే ఉడకపెట్టుకోవాలి. ఎర్రగడ్డ, టమాటో సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. పచ్చిమిర్చిని కూడా శుభ్రంగా కడిగి ముద్ద చేసుకొని పెట్టుకోవాలి. ఆలుగడ్డలు అయితే ఉడికిపోయినాయి అనమాట. ఇప్పుడు పోపు పెట్టేసుకుందాం. స్టవ్ వెలిగించి బాండీ హీట్ చేసుకొని పోపు దినుసులను కూడా వేసేసుకొని ముద్దగా చేసుకున్నటువంటి పచ్చిమిర్చి ముద్దను కూడా ఇందులో వేసేసి ఎర్రగడ్డలోకి కొద్దిగా ఉప్పు వేసి త్వరగా మగ్గిచ్చేసుకోవాలన్నమాట. టమాటో కూడా ఇందులోకి వేసి కూర డ్రైగా ఉండకూడదు అనుకుంటే ఈ టైంలో కొద్దిగా నీళ్ళు వేసి ఎర్రగడ్డను అయితే ఉడికిచ్చేసుకోవాలి. ఇది బాగా ఉడికిపోయిన తర్వాత ఆలుగడ్డను కూడా ఇందులోకి వేసేసి పూర్తిగా కలిపేసుకోవాలి. ఎలాంటి మసాలాలు లేకోకుండా కొద్దిగా కొత్తిమీర వేసి కలిపేసుకున్నామంటే కూర అద్భుతంగా ఉంటుందండి.